ఇదంతా కూడా బైబిల్ యొక్క దేవుని యొక్క వాక్యం అంతా కూడా ఒకే మాటలో సంపూర్ణమైనదంట. ఏ మాటలో అమ్మా? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించము. ఎప్పుడైతే మనం అందరూ కూడా సహోదరు ప్రేమ కలిగి ఉన్నామో, మీరు నన్ను ప్రేమించి నేను మిమ్మల్ని ప్రేమించి మనందరూ కూడా బయట వారిని ప్రేమించున్నామో, అప్పుడు మనం దేవుని ఎలా ఉంటాము? సంపూర్ణము. ఎందుకంటే ప్రేమ సంపూర్ణమైనది, దేవుని వాక్యము సంపూర్ణమైనది. ఈ వాక్యము సారాంశం అంతా నీళ్ళు ఉండాలంటే నీళ్ళే ఉండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ యేసుక్రీస్తుతో పాటు నెంబర్ 1 యేసుక్రీస్తు, రెండవది నీలో ప్రేమ ఉండాలి. అందుకని ఆయన అన్నాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుడి, నిన్ను వల్ల పొరుగువారిని ప్రేమించమన్నాడు. అందుకనే ఆ యవనస్తుడు వచ్చినప్పుడు. అందుచేత నీలో ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎవరమ్మా? సంపూర్ణరాలు. నాలో ప్రేమ లేకపోతే, మిమ్మల్ని నేను ద్వేషిస్తున్నాను అనుకోండి, మేము కోపడుతున్నాను అనుకోండి, అకారణంగా కారణం లేకుండా, నేను ఎవరిని? సంపూర్ణ కాదు. దేవుని దృష్టికి నేను సంపూర్ణంగా ఉండాలంటే మనలో ఏముండాలమ్మా? ప్రేమ.